డాక్టర్ గారు, మరి ఉసిరికాయ రసం అన్నది ఎలా తయారు చేసుకోవాలి? మన పద్ధతిలో ప్రేక్షకులకు చూపిస్తే ఆరోగ్యకరంగా బాగుంటుంది కాబట్టి ఆ రెసిపీ ఏంటో చూద్దాం. విటమిన్ సి అనేది బాగా ఎక్కువగా ఉన్న మొట్టమొదటి ఆహారం పెద్ద ఉసిరికాయ. పెద్ద ఉసిరికాయ ఆవకాయ తింటున్నాం, పెద్ద ఉసిరికాయ నిలవ పచ్చడి తింటున్నామంటే అందులో వేసి ఉప్పు వల్ల నిలవ ఉంచడం వల్ల అది విటమిన్ సి నశిస్తుంది. అది ఉపయోగం లేదు, టేస్ట్గా తప్ప. అలాంటి పెద్ద ఉసిరికాయ సీజన్లో మనకు దొరికినప్పుడు ఈ ఉసిరికాయని మామూలుగా ముక్కలు కోసి ఎండ పెట్టుకుని కూడా నిలవ ఉంచుకోవచ్చు అమ్మా. వాటి నీళ్ళలో వేస్తే నానిపోతాయి, మళ్ళీ దాన్ని వంటల్లో వాడుకోవచ్చు అనమాట. చింతపండు వేసి రసం పెట్టుకోవడం అందరికి అలవాటు. చింతపండులో ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏమి ఉండదు, ప్రేగులు ఇరిటేషన్ కలిగిస్తుంది, ఉప్పుని 2-3 రెట్లు ఎక్కువ పడేటట్టు చేస్తుంది, నష్టం ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీని డౌన్ చేస్తుంది. అదే చింతపండు వాడకుండా పెద్ద ఉసిరికాయ పులుపు కూడా మనం పులుపు కింద రసం కింద పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. అలాంటి పెద్ద ఉసిరికాయని అనేక ఔషధ గుణాలు ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్ సితో పాటు. మరిగించేసరికి విటమిన్ సి తగ్గుతుపోతుంది, కానీ కొన్ని ఔషధ గుణాలు పోవు. అలాంటి ఔషధ గుణాలు మరియు పులుపు, ఉప్పు ఎక్కువ పడాల్సిన అవసరం లేకుండా న్యాచురల్ టేస్ట్ వచ్చేస్తుంది ఉప్పు లేకపోయినా సరే పెద్ద ఉసిరికాయ రసానికి. అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే, ఇమ్యూనిటీని బూస్ట్ చేసే రసాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వంటల ఎపిసోడ్లో చూద్దాం. ఉసిరికాయ రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద ఉసిరికాయలు 1/2 కేజీ, పచ్చిమిరపకాయలు 3, తేనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కరివేపాకు కొద్దిగా, ఇంగువ పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న పెద్ద ఉసిరికాయల్ని కడిగేసి ఆవిరిలో ఉడికించే పాత్రలో వేసేసి ఉసిరికాయల్ని ముందు ఆవిరిలో ఉడికిస్తాం. ఇక్కడ గింజ తీసేసి ఆ ఉసిరికాయ గుజ్జును మనం రసానికి ఉపయోగించడం కొరకు ఇట్లా ఉడికించే ప్రయత్నం ముందు చేయాలి. రసంలో వేసే పొడి కొరకు ఒక చిన్న పాత్ర పెట్టి మిరియాలు అట్లాగే కొద్దిగా జీలకర్ర ఈ రెండుటిని సన్నశాఖ మీద దోరగా వేపించుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టుకుంటాం. ఉడికించిన పెద్ద ఉసిరికాయల్ని అట్లా నొక్కేస్తే ఉసిరికాయలో గాడుల్లాగా చీలికలు ఉంటాయి కదా, అట్లా వెంటనే వచ్చేస్తుంది. ఆ గింజ తీసేస్తాం. ఉసిరికాయ ముక్కల్ని వేరు చేసేసి ఈ ఉసిరికాయ ముక్కల్ని మరియు అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్లా చేసేసుకుంటాం. ఇక దాంతోపాటు మిరియాలు జీలకర్ర మనం ఏదైతే వేపించుకున్నామో దాన్ని మిక్సీ జార్లో వేసేసి దాన్ని కూడా పొడి చేసుకుంటాం. రసం తయారు చేసుకోవడానికి ఒక పాత్రను పొయ్యి మీద పెట్టేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఇంగువ పొడి ఇవన్నీ సన్నశాఖ మీద దోరగా వేగనివ్వాలి. రసానికి తాలింపే కమ్మగా ఉంటుంది. దోరగా వేగిన తర్వాత అందులో మనం ఉడకబెట్టిన పెద్ద ఉసిరికాయల్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసేసుకున్న దాన్ని ఇందులో పోసేసి తాలింపులో మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసేస్తే ఆ పేస్ట్ అంటుకున్నది కూడా ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. అట్లా నీళ్లు కలిపేసిన ఉసిరికాయ పేస్ట్ కూడా పోసేసాం. మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత జీలకర్ర, మిరియాలు వేపించిన పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసాం. తేనె గనక వేస్తే తీపి రాకుండా రసంలో చప్పదనం తగ్గి పులుపుకి తీపి కలిసేసరికి కాంబినేషన్లో ఈ పెద్ద ఉసిరికాయ రసం చాలా బాగుంటుంది అన్నమాట. బాగా మరిగిన తర్వాత అందులో కొత్తిమీర, కొద్దిగా పసుపు ఈ 2 వేసేసి 2 నిమిషాలు 4 నిమిషాలు మరగనిచ్చేసి దింపేస్తాం. ఇక ఇమ్యూనిటీ బూస్టింగ్ పెద్ద ఉసిరికాయ రసం సిద్ధమైంది.